ప్రస్తుత ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ప్రజలు ఎక్కువగా వారి పిల్లల యొక్క చదువుల కోసం ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థలలో చదివిపిస్తూ ఉన్నారు. ఈ విధానం అనేది ఎక్కువ అవుతున్న కార్యక్రమంలో మన భారత ప్రభుత్వం ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. ఈ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఏదైనా ప్రైవేట్ విద్యా సంస్థలు ఏమేమి నియమ నిబంధనలను పాటించాలి. ప్రైవేట్ విద్యా సంస్థలు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళ విద్యా సంస్థలలో ఫైర్కి సంబంధించి పర్మిషన్స్ ఉండాలి. అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఫైర్ కనుక జరిగితే, అగ్ని ప్రమాదాలు జరిగితే దానిని అరికట్టగలిగే విధంగా కొన్ని ఫైర్ సేఫ్టీ పైప్స్, అత్యవసర ఎమర్జెన్సీ డోర్స్, ఇలాంటివి ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా ఫైర్ సేఫ్టీ అనేది ఉండాలని ఎడ్యుకేషన్ యాక్ట్లో ఒక నియమం అనేది ఉంది. మీరు తల్లిదండ్రులు ఎవరైనా సరే విద్యా సంస్థలలో, కార్పొరేట్ విద్యా సంస్థలలో మీ పిల్లల్ని చేర్పించేటప్పుడు ఫస్ట్ ఈ విషయాలు ముందుగా గ్రహించండి. రెండవది ఏంటంటే, విద్యా సంస్థలలో విద్య చెప్పే టీచర్స్, టీచింగ్ ఫ్యాకల్టీ, అధ్యాపకులు, ఉపాధ్యాయులకి విద్యా అర్హతలు ఉండాలి అని ఇంకొక నియమం అనేది పెట్టింది ఎడ్యుకేషన్ యాక్ట్లో మన భారత ప్రభుత్వం. ఎడ్యుకేషన్ యాక్ట్లో ఖచ్చితంగా ప్రీ ప్రైమరీ స్కూల్లో టీచింగ్ చేయాలంటే అక్కడ ఉన్న వాళ్ళు టీటీసీ లేదా టీచర్ ట్రైనింగ్ అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే టీచర్ ట్రైనింగ్ అనేది పొంది ఉండాలి. టీచర్గా చేసేవాళ్ళు, ఫ్యాకల్టీగా. అంటే హై స్కూల్ వరకు అయితే ఖచ్చితంగా అక్కడ ఫ్యాకల్టీగా టీచర్స్ చేయాలనుకుంటే బీఈడీ చేసి ఉండాలి. ఈ నియమం అనేది పెట్టింది. ఆ పై చదువులు ఇంటర్, డిగ్రీ, పీజీలు వెళ్ళినప్పుడు పిహెచ్డి, ఎంఈడి, బీఈడీలు చేసిన వాళ్ళతో మాత్రమే టీచింగ్ అనేది చేయించాలి అని ఎడ్యుకేషన్ యాక్ట్లో పెట్టడం అనేది జరిగింది. ఈ విషయాన్ని ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఉన్న విద్యా సంస్థలలో మీ పిల్లల్ని చేర్పిస్తున్నారో మీరు గుర్తుంచుకొని కలిసిందిగా కోరుతున్నాం. చాలా విద్యా సంస్థలు, ప్రైవేటు యాజమాన్యాలు, కార్పొరేట్ విద్యా సంస్థలు మీరు పోగానే అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఏసీ వేస్తారు, మంచిగా 4 చల్లటి మాటలు చెప్పి అడ్మిషన్ లక్షలలో తీసుకుంటూ ఉన్నారు. ఈ లక్షలలో అడ్మిషన్స్ ఎందుకు తీసుకోవాలి? మనం అందరం చదువుకొని రాలేదా? గవర్నమెంట్ స్కూళ్ళల్లో లేదా ప్రైవేట్ స్కూళ్ళైనా అప్పుడే ఇన్ని లక్షల ఫీజులు ఉన్నాయా? ఆలోచించండి మీరు. అదేవిధంగా మీ పిల్లల్ని చేర్పించేటప్పుడు ప్లే గ్రౌండ్, విద్యా హక్కు చట్టంలో ప్లే గ్రౌండ్ కూడా ఉండాలి ఆ ప్రైవేటు విద్యా సంస్థకు.
అనే ఒక నియమం అనేది, నిబంధన అనేది భారత ప్రభుత్వం పెట్టింది ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం. ప్లే గ్రౌండ్ ఉందా లేదా స్కూల్స్కైనా కాలేజెస్కైనా, అది మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీ పిల్లల్ని ఆ విద్యా సంస్థలలో చదువు అనేది ఒక భాగం అయితే, ఆటలు ఆడడం అనేది శారీరకంగా మానసికంగా ఎదుగుదలకు ఒక భాగంగా దోహదపడుతుంది. కాబట్టి ఈ ఫిజికల్ ట్రైనింగ్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ప్లే గ్రౌండ్ ఉండాలి. ఆ ప్లే గ్రౌండ్ ఖచ్చితంగా ఉంటేనే పర్మిషన్ ఇవ్వాలి అని ఈ ఎడ్యుకేషన్ యాక్ట్లో పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ సమయస్ఫూర్తి వల్ల అది కాకుండా ఇంకొకటి చెప్తాం. స్కూల్స్లో నిరుపేదలు పిల్లలకి ఉచిత విద్య ఎడ్యుకేషన్ యాక్ట్లో ఖచ్చితంగా ఇవ్వాలి. కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా ఉచిత విద్య ఇవ్వాలి, స్కూల్స్ అండ్ ఏవో అంటే కాలేజీలు అయినా సరే అని ఈ ఎడ్యుకేషన్ యాక్ట్లో పొందుపరచడం అనేది జరిగింది. ఎన్ని విద్యా సంస్థలు ఎడ్యుకేషన్ యాక్ట్ని పాటిస్తున్నాయి? ఈ పాటించని ఈ విద్యా సంస్థలపైన ప్రభుత్వము చట్టపరమైన చర్యలు తీసుకుంటుందా లేదా? పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇది గ్రహించాలి. ఏదో కార్పొరేట్ స్కూల్లో వచ్చినాం అనేది కాదు. పిల్లలు ఏ విధంగా మానసికంగా శారీరకంగా ఏ విధంగా డెవలప్ అవుతున్నారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు, సైకాలజికల్గా ఎలా ఉన్నారు అనేది గుర్తించడం మంచిది. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు పర్మిషన్ తీసుకునేటప్పుడు, ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకునేటప్పుడు ఫీజులు అనేది నామమాత్రంగానే మేము పిల్లల నుంచి వెళ్ళి పిల్లల యొక్క తల్లిదండ్రుల నుంచి వెళ్ళి వసూలు చేస్తాము, పిల్లల యొక్క తల్లిదండ్రుల నుంచి మేము వసూలు చేస్తాము అని ప్రభుత్వానికి హామీ ఇచ్చి వస్తారు. పర్మిషన్ తీసుకుంటారు. పర్మిషన్ వచ్చిన తర్వాత లక్షలు ఫీజులు తీసుకుంటారు. ఎల్కేజీ యూకేజీ పిల్లవాళ్ళకు కూడా లక్షలు డొనేషన్స్, ఈ ఫీజెస్. ఇవి కట్టి మీరు రిసిప్ట్లు కనుక ప్రభుత్వానికి చూపించిన ఆ ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా ఆ స్కూల్ యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలి. ఇది ప్రజల యొక్క చైతన్యం కోసం మాత్రమే నేను ఈ నా స్పీచ్ అనేది ఇస్తున్నా. ఎవ్వరు కూడా దీన్ని అపార్థం చేసుకోకూడదని కోరుతున్నా. ఎందుకంటే మన యొక్క భారతదేశంలో విద్య అనేది ఎంతో విలువైనది. ఈ విలువైన విద్యను కొనుక్కుంటున్నారు ప్రజలు, మొత్తం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు, వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి కొనుక్కుంటున్నారు. అంటే ఎంత దోపిడీ వ్యవస్థ, దుర్మార్గం వ్యవస్థ తయారైందంటే విద్యా వ్యవస్థలో అంత దోపిడీ వ్యవస్థ తయారయ్యేది. ఈ దోపిడీ వ్యవస్థను ఎవరు ఫస్ట్ ప్రజలు చైతన్యవంతులు అయితే కనుక ప్రజలే నిర్మూలించగలుగుతారు. మీ పక్కనే మంచి విద్యావంతుడు ఉంటాడు, టాలెంట్ ఉంటుంది, అతన్ని గుర్తించారు. డబ్బు తీసుకునే విద్యా సంస్థలని, డబ్బు పట్టి పీడించే కార్పొరేట్ విద్యా సంస్థలని గుర్తిస్తారు. ఎందుకు? వీళ్ళు డబ్బులు మీ దగ్గర నుంచి వెళ్ళి పీడించి వసూలు చేసి వీళ్ళు పబ్లిసిటీ ఆ విధంగా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు గుర్తుకొస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళని గుర్తించకండి. నిజమైన విద్యావంతుని గుర్తించండి. మీ పిల్లల మంచి భవిష్యత్తును తీర్చిదిద్దే లెక్చరర్స్ని, ప్రొఫెసర్స్ని, టీచర్స్ని గుర్తించండి. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు మన సమాజంలో చాలామంది ఉన్నారు. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో, ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ అనేది ఒక మాఫియా లాగా తయారైపోయింది. భారతదేశంలోనే ఒక మాఫియా లాగా తయారయ్యి, సిండికేట్ లాగా తయారయ్యి ప్రభుత్వ అధికారులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు, ప్రజాప్రతినిధులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని మన ప్రజల నుంచి వెళ్ళి బాగా ధనం అనేది వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎవరైనా గుర్తించి, మీరు చైతన్యవంతులైతే
మీరు ఖచ్చితంగా ఈ కార్పొరేటివ్ యొక్క విద్యా సంస్థల యొక్క దోపిడీని మీరు అరికట్టుతారు. అంతేగాని ఏ నాయకులు వచ్చి అరికట్టాలన్నా అరికట్టలేరు. ఫస్ట్ ప్రజలే చైతన్యవంతం కావాలి. విద్యా వ్యవస్థల యొక్క దోపిడీని అరికట్టవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎడ్యుకేషన్ యాక్ట్, విద్య హక్కు చట్టాన్ని కూడా ప్రతి విద్యా సంస్థ అమలు చేయాలైనా సరే ప్రతి ఒక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు ఈ టీవీ ఛానల్ ద్వారా మీరు గుర్తించి ఖచ్చితంగా మీరు చైతన్యవంతులై ఆ విద్యా సంస్థల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి అడగండి. మీరు ఈ హక్కు మీకున్నది. ఇవి అడిగే మీ పిల్లల్ని చేర్పించవలసిందిగా కోరుతున్నాను.